హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. రవిచంద్ర కుమార్ గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం అండి. సో మీ మిద్దె తోటలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అవన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. ఈనాటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మా ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా. నమస్కారం. ఈటీవీ పెరటి రుచుల సహోదరులందరికీ కూడా ఒక అద్భుతమైన సృష్టిని చూపిస్తాను. సృష్టికి ప్రతి సృష్టి. ఇది చూడండి. ఓకే, ఈ మొక్క ఇది మొక్క తమలపాకు మొక్కలాగా ఉంది. చిన్న చిన్న ఆకులు మరి చిన్న అంత చిన్నగా రాదు, బట్ మొక్క ఏంటో మేము గెస్ చేయాలి, అంతే కదా. అది ఇది ఫైన్. సో దానికి క్లూ ఇవ్వమంటే కూడా రవిచంద్ర కుమార్ గారు ఇవ్వట్లేదు. సో కాబట్టి మీరు గెస్ చేయండి. అది చాలా, దాని వెనుక చాలా. ఒకటి క్లూ ఇస్తాను. మీరు రోజు ఇడ్లీలో కానీ భోజనంలో కానీ ఏం వేసుకుతుంటారు? చట్నీ లేకుంటే నెయ్యి వేసుకు తింటారు. కరెక్ట్, నెయ్యి వేసుకు తింటారు కదా. క్లూ నెయ్యి. మొక్కలలో నెయ్యి అంటే కష్టమే, అది కాంట్రాస్ట్లో ఉంది, మనం గుర్తుపట్టడం కష్టం. సో ఓకే, గెస్ చేయండి. అది సృష్టి అంటున్నారు, మరి అదేంటో ఎపిసోడ్ ఎండింగ్లో తెలుసుకుందాం. ఓకే, సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. రైట్ సార్. అలాగే ఇక్కడ మొత్తం కూడా క్రీపర్స్ అటు సైడ్ పెట్టేసాను అన్నారు. ఒక బాక్స్ని ఇట్లా అడ్డంగా కట్ చేసి, సరే నిలువుగా అటు మొత్తం క్రీపర్స్ పెట్టేశారు. దీనికి ఏంటంటే నేను చెప్తాను, ఇది నిలువుగా ఒక డ్రమ్మును నిలువుగా కట్ చేశాను, ఒక డ్రమ్మును అడ్డంగా కట్ చేశాను. ఈ రెండు డ్రమ్ములు రెండు సెట్లు అయినాయి. అడ్డంగా కట్ చేసి దీని కింద స్టాండ్ కింద పెట్టాను, నిలువుగా కట్ చేసి పైన పెట్టాను. సో ఈ ఐడియా ఏంటి సార్? అంటే చాలా మంది వేరే ఐరన్ స్టాండ్స్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటూ ఉంటారు. నేను గత 21 సంవత్సరాల నుంచి అనేక మార్పులు చేసుకుంటూ మెయింటెనెన్స్ ఫ్రీ కోసం ఇట్లా వచ్చాను. ఫస్ట్లో ఐరన్ స్టాండ్లు పెట్టాము, ఐరన్ స్టాండ్లు మళ్ళీ తీసేసిన తర్వాత ఫ్లై యాష్ బ్రిక్స్ పెట్టాము. ఆ ఫ్లై యాష్ బ్రిక్స్ దాన్ని తీసేసిన తర్వాత కేసింగ్ పైపులు ఉంటాయి, బోరువి 8 అంగుళాల పైపులు, వాటిని స్టాండ్ల కింద పెట్టాను. అవి కట్ చేసేటప్పుడు కొంచెం తేడా వచ్చిన పైపు దాదాపు 6,000-7,000 ఉంటుంది, పైపు 20 అడుగులు, అది నష్టపోతాం. మళ్ళీ అవి తీసి ఈ విధంగా ఆ డ్రమ్మునే, ఒక డ్రమ్మునే సగం నిలువు కట్ చేసి దాంట్లో అమర్చడం వల్ల ఇది ఫర్ ఎవర్కి పోదు. ఇది మీకు మెయింటెనెన్స్ ఏం చేయని అవసరంలా, ఇది ఎంతకాలమైనా ఇలా ఉంటుంది. దీంట్లో మనం పెరాపిట్ వాల్ ఉంటాయి, ఇలాగా చుట్టూ డిజైన్ చేసుకోవాలి. ఇది మధ్యలో ఫ్రూట్ ప్లాంట్ పెట్టినప్పుడు హాఫ్ డ్రమ్లో ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకోవాలి. ఈ పెరాపిట్ ఇందాక చెప్పాను కదా, ఈ వరుసలో ఇలా పెట్టుకోవాలి, ఇలా పైకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఈ 3 భాగాల్లో ఇక్కడ చూసారా క్యారెట్ పెట్టాము, ఇక్కడేమో తోటకూర పెట్టాము, ఇక్కడ అనేక రకాల మొక్కలు, ఇదిగో అల్లము, రకరకాలన్నీ అవి వస్తూనే ఉంటాయి. ఇందులో దుంపకూరలు అన్నీ పెట్టుకోవచ్చు ఈ 3 భాగాల్లో. ఆ భాగాల్లో మట్టుకి ఇవి పెట్టాం. ఇలా ఇవి ఎట్లా పెట్టామంటే ఈ ఒక టబ్లో ప్రతి 3 అంగుళాలకు ఒక పాదు పెట్టాం. ఓకే, 3 అంగుళాలు ఇక్కడో పాదు పెట్టాం, ఇక్కడో పాదు పెట్టాం, ఇక్కడోటి అక్కడోటి అలా. సో నాకు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే ఒక మడుల్లాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అవును, చిన్న మడులు అయితే బరువు ఎక్కువైపోతాయి. ఇది జనరల్గా ఏంటంటే టెర్రస్ గార్డెన్ ఎప్పుడు సింపుల్గా కాంపాక్ట్ సైజులో ఉండాలి. రేపొద్దున ఇక్కడ ఏదన్నా నేను ఫంక్షన్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఈ బకెట్లన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టి సిస్టమ్ అంతా పక్కన పెట్టి ఒక ఫంక్షన్ చేసుకుంటాను. పెరాపిట్ వాళ్ళంటూ ఉంటాయి, అందరూ చూస్తూ ఉంటారు, ఈ మధ్యలో ఫంక్షన్ చేసుకుంటాను, మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టుకుంటాను. అంత ఈజీ. మీరు ఇలాంటి చోట 4x4 టబ్బులు పెట్టారనుకోండి, తీయగలరా? తీయలేదు. హైలీ ఇంపాసిబుల్. 10 మందికి కూడా లేకపోయి. సో కొంతమంది రకరకాలుగా ఇలాగ ఛానల్స్ కట్టి, సిమెంట్ ఛానల్స్ కట్టి రకరకాలుగా పెడుతున్నారు. వాళ్ళ అవగాహన కొద్దీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఏంటంటే మనకు కావాలితే రేపు తీసేసుకోవచ్చు ఈ సిస్టమ్. ఏ బకెట్కి ఆ బకెట్ మేము మనుషులు మన 2 మనుషులు ఉంటే మొత్తం తీసేసుకోవచ్చు.
మళ్ళీ పెట్టుకోవచ్చు. సో మీ కన్సల్ట్ అయిన వాళ్ళందరికీ మీరు గైడ్ చేస్తారండి ఇట్లా? నా కన్సల్టెన్సీ మన వెంకటరామరెడ్డి గారు ఏంటి, అయ్యా నువ్వు ఒక్కడో కాదు, నువ్వు ఆరోగ్యంగా నువ్వు ఒక్కడవే కాదు నాయన, ఇది సమాజానికి చెప్పాలి, నువ్వు సమాజం చేయించాలని తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అవేర్నెస్ క్యాంపులు ఇలాగ మన ఈటీవీలోనే అనేక కార్యక్రమాలు చేసాం, ఒకటి రెండు కాదు. పెరటి రుచుల్లో చాలా చేసాము, అన్నదాతలో చేసాము, మన ఈటీవీ మెయిన్ న్యూస్లో చాలా ఎప్పటికప్పుడు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం వస్తాయి నాకు. సూపర్ సార్. సో అట్లనే అంటే ఆర్గానిక్గా ఫుడ్ పండిస్తూ చక్కగా అందరు హెల్తీగా హ్యాపీగా ఉండాలన్న. దిస్ ఈజ్ న్యాచురల్, దిస్ ఈజ్ న్యాచురల్, దిస్ ఈజ్ న్యాచురల్. ఆర్గానిక్ కానే కాదు, ఆర్గానిక్ ఇస్ బిజినెస్ వర్డ్. అచ్చా, ఓకే, ఆర్గానిక్ అని బిజినెస్ వర్డ్. రూపాయి కాయని 100 రూపాయలకు అమ్ముకునేది ఆర్గానిక్. ఓకే ఓకే. సో ఇది ఏంటంటే ఇంతకు మించి మార్గం లేదండి. నా కంటి ముందు నేను విషాన్ని వేసుకోను. ఒకవేళ మీకు ఇంత కాయలు రాసేయాలంటే నేను ఎరువులు వేసి పురుగు మందు కొడితేనే రావు అనే అపోహ మీకు ఉండొచ్చు కదా. అవునండి, అదే నేను అదే అడగబోయాను. సో ఏంటి పురుగు మందు ఇఫ్ ఇట్ ఇన్ కేస్ కొడితే ఏంటి 7 కొట్టారనుకోండి ఏం జరుగుద్ది? ఏం చెప్పండి. నెక్స్ట్ అక్కడ చేపలు చనిపోతాయి. ఓకే. నెక్స్ట్ మినిట్ చనిపోతాయి, అక్కడ ఏమి ఉండవు. అంటే అంత సెన్సిటివ్ ఉంటుంది. ఈ వాటర్ అటుకు వెళ్తుంది కదా. అయ్యా, ఈ వాటర్ డ్రిప్ అవుతుంది కదా. ఓకే ఓకే. ఇలాగే నన్ను హార్టికల్చర్ ఆఫీసర్లు అదే అడుగుతారు, అయ్యా మేము చాలా చూసాం, ఎవడికో వాడు మామూలుగా వేస్తాడు మాకు తెలియకుండా. దానికి వెంకటరామరెడ్డి గారు రికార్డెడ్గా చెప్తున్నారు, నువ్వు ఇక్కడ వేస్తే అక్కడ చేపలు వస్తాయి నాయన అని. కరెక్ట్. ఈ వాటర్ ఎట్లా కాదు వెళ్తుంటాయి. మరి దాని నీరు దీని నీరు దానికి వస్తాయి. నేను ఎట్లా చేస్తాను చెప్పండి మీరు? ఇది ఎంత నష్టం జరుగుతుంది నాకు ఇక్కడ. ఈ సిస్టంలో ఎంతో ప్రయాసపడి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి దేశమంతా తిరిగి గవర్నమెంట్ జాబ్ను వదిలేసుకొని ఇదే ప్రపంచం అనుకుని చేసిన నేను న్యాచురల్ వ్యవస్థను తిరిగి ఇవ్వటం వల్ల లాభం ఏమిటి అని అనుకుంటున్నారా? మన జాతి పూర్వీకులు మన పెద్దలు 200 కేజీల నెత్తిమే పెడితే 10 కిలోమీటర్ల చెప్పులు లేకుండా నడిచి హ్యాపీగా మోసుకెళ్ళేవారు. అట్లాంటి మన జాతి నిస్సారమైపోయి ఈ పురుగు మందుల వల్ల రసాయనిక ఎరువుల వల్ల 20 కేజీలకు పడిపోయింది. పెద్ద పెద్ద సైంటిస్టులు అవసరంలా, మిషన్లు అవసరంలా. 200 కేజీలు మోసే మన జాతి 20 కేజీలు పడిపోయింది. ఇవాళ ఇంకో 2 తరాల తర్వాత 5 కేజీలకు 5 ఎత్తారు. ఈ నిస్సారమైన ఊట జాతి మనకు అవసరమా? ఇది మనం చేసిన తప్పు కాదా? ఈ 80 సంవత్సరాల నుంచి చేసిన మహాదారుణమైన మానవ జాతి మీద మానవ జాతి తెలియకుండా చేసుకున్న నష్టం. యుద్ధాలు చేసి ఇంకోటి కాదు, ఇవి చాలు మనల్ని చంపేయడానికి. మొత్తం శక్తి చచ్చిపోయిన రేపొద్దున నిస్సారమైన పిల్లలు వస్తే ఈ జాతి లక్షల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు మనకి జన్మించారు. లక్షల సంవత్సరాల కిందకి పాలించాల్సిన మనము మన స్వార్థం కొలిది సైన్స్ 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 అనే బలుపులో ఉన్నాం, వాపులో ఉన్నాం. వాపు కాదు, న్యాచురల్గా మనం వ్యవస్థకు వస్తే న్యాచురల్గా ఇవి తింటే మళ్ళీ తిరిగి మనం రీకూప్ అవ్వచ్చు, బలాన్ని చేకూర్చుకోవచ్చు. న్యాచురల్ మళ్ళీ బ్యాక్ టు రూట్స్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ సార్ ఇక్కడ మల్బరీ పెట్టారు, ఇక్కడ మళ్ళీ ఏంటి, ఇక్కడ మళ్ళీ ఇంకో బొకే పెట్టారు. ఈ బొకే సీతమ్మ వారి జడగంటల బొకే. ఓ, చెట్టు చూసారు కానీ బొకే ఫస్ట్ చూస్తున్నారు ఇట్లా. ఇది చూసారు, ఈ పువ్వులు ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్? చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంత బార్ అయిపోతాయి, ఇవన్నీ ఫ్లవర్ బొకే. వెరీ సూపర్. అంటే యాక్చువల్ ఒక కలర్ చూసాను కానీ ఒకటే దాంట్లో ఇన్ని కలర్స్, ఎల్లో, ఇదొక కలర్, ఇదో కలర్, ఇదో కలర్, మీకు ఇదో కలర్, ఇదొక కలర్, రకరకాలు. చాలా బాగుందండి ఈ ఐడియా, చాలా బాగుంది. ఇంట్లో మీరు అన్నట్టుగా అంత పెద్ద టబ్బు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇలా ఇందులో కూడా మనం కొద్దిగా సీజనల్ ప్లాంట్స్, సీజనల్ ఇదేంటంటే ఎక్కువ ఇవి ఉండవు సరిగా. ఇవన్నీ కూడా చలికాలం పంట, ఇది ఎండాకాలం రావు ఇవి. అంటే ఒక్కోసారి కొంతమంది అంత పెద్ద టబ్ పెట్టుకోలేని వాళ్ళు ఇట్లాంటి వాటిలో మనం పూల మొక్క సారీ సీజనల్ గా ఇప్పుడు 3-4 నెలలకు పోతుంది. ఇందులో ఆకుకూరలు వస్తాయి. ఈ కట్టెలు ఇవన్నీ ఇరిగిపోతాయి, ఇవన్నీ స్ట్రెంత్ పోతుంది ఈ బకెట్ కి. అదేంటంటే మీరు ఒక 25 years ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా వర్మీ కాంపోస్ట్ తయారవుతుంది, ఇందులో కూడా తయారవుతుంది. మీకు చూసారు రాలుతుంది. అవునవును, ఇందులో కూడా ఇదో ఈ మట్టిలోనే ఉంటుంది. కానీ ఇది అన్ని సంవత్సరాలు ఉండదు, ఇది తొందరగా పోతుంది.
మనం ఇందులో పోకుండా చేయాలంటే ఇంకా ఐరన్ గ్రిల్ తోటి వాటితోటి వీటితో చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవాలంటే ఐరన్ తోటి అయ్యే పని కాదు. ఇలాంటిదంటే ఇది వెళ్ళి ఇలాంటి 10 రూపాయలు కొనుక్కొస్తారు అల్లుకొనే. జనరల్గా ఇది ఆడపిల్లల చేత చేయించాను. ఇది అవునా? మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నేను చేయడం కాదు, పిల్లల్ని రమ్మని వాళ్ళకి చేయించాను. ఇది కలర్ఫుల్ గా ఉంటుంది, చూడడం కూడా చక్కగా మహా అద్భుతంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. సో అలాగే మీ ఇక్కడ సొరకాయలు ఇందాక చెప్పాను చూసారా, ఇందులో ఏమున్నాయి? మగవాటిని అనేది బంధించేశారు మీరు. ఇవి మనం పళ్ళ తోటలు అట్లా పెడతాం. ఇవి చాలా చోట్ల ఇందులో ఏంటంటే కెమికల్ ఉంటుంది, మగ వెళ్ళిపోయి అందులో ఉంటాయి. వాళ్ళ మట్టికి పాలినేషన్ చేస్తాయి. ఒక్కొక్కటి తప్పుకున్నది మనకి అలాగా వెళ్ళి దాన్ని కొడితే ఆ కాయిపోతుంది, అది అయిపోతుంది. అది తప్పుకుంది అనమాట. ఒకటి 2 నష్టాలు జరుగుతూ ఉంటాయి. అయితే వదిలేదు, పెద్ద నష్టమేం కాదు మాకు. ఇప్పుడు ఒక సొరకాయ మేము ఎన్ని రోజులు తింటామండి? మేము ఉన్నాం ఇక్కడ 2-3 ఉన్నాం. ఒక సొరకాయ కోసుకుంటే వారం 10 రోజులు వస్తారు. 3 ముక్కలు చేసుకుంటే 3 సార్లు వండుకుంటాం. ఇక్కడ ఎన్ని సొరకాయలు ఉన్నాయి? నిన్న కాక మొన్న ఇన్ని కోసాం. మొత్తం బీరకాయలన్నీ కోసాం. మీరు ముందు 2 రోజుల ముందు కనుక మనం వచ్చింది మొత్తం అక్కడ ఉన్న బీరకాయలు చూసి అక్కడే ఉన్నారు మీరు. బీరకాయలు ఆల్రెడీ చాలా వస్తుంది. బట్ ఎంత కాయలు, కాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు మీకు ఏంటంటే కీర. ఇక నుంచి మళ్ళీ మేము పుచ్చ పెడతాం. మీకు సమ్మర్కి వస్తాయి పుచ్చకాయలు, కర్బూజకాయలు, ఏది పెట్టినా వస్తుందండి ఇందులో. వాటర్ ఎక్కువ కావాలంటారు కదండి? వాటర్ ఎక్కువ కావాలి. వాటికి ఏంటంటే ఇందులో మీరు చక్కటి మాట అన్నారు, ఇంత గార్డెన్కి అన్నిటికీ ఒకే విధమైన వాటర్ ఇవ్వకూడదు. కొన్నిటికి రోజు ఇవ్వాలి. టమాటాకి అర్థమైందా? కొన్నిటికి వారానికి ఒకసారి ఇవ్వాలి, కొన్నిటికి రోజుకు 2 సార్లు ఇవ్వాలి. మీరు అన్నట్టు పుచ్చకాయకి రోజు 2-3 సార్లు ఇవ్వాలి. అలాగే ఆ లైన్కి అక్కడ మేము ఏంటంటే టైమర్లు ఉంటాయి, ఆటోమేటిక్ టైమర్స్. ఈ టైంకి ఇది సెట్ చేస్తాం అక్కడ. ఇది రోజు రావాలి, ఇది రోజు 2 సార్లు రావాలి, ఇది రోజుకు 3 సార్లు రావాలి, ఇది రోజుకు 1 సారి రావాలి అని సెట్ చేస్తే ఆ వాల్ ఓపెన్ అవుతుంది, అది వెళ్తుంది. అంటే ప్రతి మొక్క కూడా టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ప్రతి మొక్క కానీ కాదు, ఒక లైన్ ప్రతి మొక్కకి చేసుకోవచ్చు. అది ఆ యొక్క వాల్స్ 2500 రూపీస్ ఉంటాయి, సెన్సార్స్ అవన్నీ కలిపి. ఒక్కొక్క మొక్కకి అంత పెట్టుకోవాలంటే చాలా హైలీ ఇంపార్టెంట్. ఒక రోగ్ పెడతాం, రోగ్ చేసుకోవచ్చు. రోగ్ పెట్టుకుంటే ఈ రోగ్ కట్ట వెళ్తుంది, కట్ట పోతుంది, దాని కంట్రోల్లో ఉంటుంది. మనం ఫీడ్ ఎట్లా ఇచ్చామో అట్లా వస్తుంది. అది వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే కదా మెయిన్ మొక్కకి. సో అలాగే ఇంకో మొక్క ఇవన్నీ కూడా అవన్నీ చూసారా, అది ఏమంటాం చామంతుల్లో రకాలు. దీన్ని ఏమంటాం, ఈ బడ్ ఏమంటామండి, మన బంతి, బ్యాడ్మింటన్ బంతిలా వస్తాయి. అది సేమ్ అవే కలర్. సో ఇవన్నీ బ్లూమ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా మీకు కొంతకాలానికి మనకి ఇదేంటంటే అది ఇంకా 2 పెట్టాలనుకున్నాను ఇట్లాంటివి. వీటికి కూడా పెడితే నాకు మన సంక్రాంతి నాటికి సంక్రాంతి పూలదండలు ఇవి. మన డిసెంబర్ కదా, నెక్స్ట్ మంత్ బాగా అప్పటికి ఫుల్ వచ్చేస్తాయి ఇవన్నీ. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. రవిచంద్ర కుమార్ గారు సృష్టి అన్నారు, నెయ్యి అన్నారు. నెయ్యి, మొక్కలలో నెయ్యి అంటూ నాకైతే కాంట్రాస్ట్ అర్థం కావట్లేదు. సార్ ఏంటి సార్ చెప్పండి సార్. ఇది మా గురువు గారి వరప్రసాదితము. ఏం పేరు మీ గురువు గారు? డాక్టర్ పద్మ విభూషణ్ వెంకట్పతి రెడ్డియార్ ఫ్రమ్ పాండిచ్చేరి. వారు 90 ఏళ్ల కురువృద్ధుడు, మొక్కల మాంత్రికుడు. ఆ మహానుభావుడు సృష్టి నాకు ఇచ్చిన జ్ఞానం ఇది నేతి మిరపకాయ. మిరపకాయ ఉంటుంది, నేతి బీర ఉంటుంది, కానీ నేతి మిరపకాయ. నేతి బీరలో నెయ్యి ఉండదు, ఈ నేతి మిరపలో నెయ్యి ఉంటుంది. ఈ మిరపకాయలు కోసి మీరు ఒక బీరకాయ కర్రీలోనో, సొరకాయ కర్రీలోనో, ఏదైనా కర్రీ, వంకాయ కర్రీలోనో 4 మిరపకాయలు మనం వేస్తాం కదా. దేనికి వేస్తాం మిరపకాయలు? కారం కోసం వేస్తాం. ఇవి వేసిన వెంటనే ఇల్లు మొత్తం నెయ్యి కాసినట్టు గుమలాడిపోతుంది. పక్కింటి వాళ్ళు కూడా వస్తారు. మీకు బయట నుంచి నెయ్యి కాస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే. సో తర్వాత మీరు ఆ కూర కలుపుకొని తినేటప్పుడు విపరీతమైన నెయ్యి వేసుకొని తింటున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే గోవులు లేవు, మాకు నెయ్యి లేదు, ఒరిజినల్ నెయ్యి లేదంటారో, ఇదిగో ఈ వృక్షం నుంచి నెయ్యి వస్తుంది, తాగండి. సూపర్. సో మరి ఏంటి సార్, ఎట్లా దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేయాలి ఏంటి?
దీంట్లో ప్రాపగేషన్ అనేది ఆయన మహానుభావుడు, దీనికి చాలా ల్యాబ్ ఎక్విప్మెంట్ కావాలి, న్యూక్లియర్ ల్యాబ్ ఎక్విప్మెంట్ కావాలి. వారు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రాపగేషన్ ఈ అవన్నీ మన కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో ల్యాబ్లో ఆయనకు పర్మిషన్ ఉంది. అక్కడ అలాంటి చోట చేస్తే ఇలాంటివి కొన్ని ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. అక్కడ మూలం అది. అలాంటిది మనకి అననుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మీకు ఇందాక ఒక అడవి వంగకి సంబంధించి ఒకటి చెప్పాను. ఏదైనా మొక్కలో ఇప్పుడు ఇది మిర్చి ఉంది, బ్రింజాల్ ఉంది, అక్కడ మిరపకాయలు ఉన్నాయి, టమాటా ఉన్నాయి. వీటన్నిటికీ మొక్కలో ఆడ మగ ఉంటాయి. ఒక దాంట్లో ఆడ మగ మొక్కలు ఉంటాయి. అదే పువ్వులు పూసి అదే కాయలు కాస్తుంది, పువ్వు కాయగా మారిపోతుంది పాలినేషన్ వల్ల. ఈ ఆడ మగ మొక్కల్ని విడగొడితే, అర్థమైందండి, విడగొడితే మొగ మొక్క ఉంటుంది, పువ్వు వస్తుంది కానీ కాయ రాదు. అర్థమైందా? ఈ కాయ రాని మొక్కకి అంటు గనక కడితే 8 సంవత్సరాలు కాస్తుంది. ఓహో, ఫారెస్ట్ బ్రింజాలను చూసారా? ఆ కాయలు రాకుండా ఉట్టి పువ్వులు వచ్చేటట్టు దాన్ని విడగొడతారు. దానికి అంటు కడితే మీరు టమాటా, ఈ యొక్క బ్రింజాల్, మిర్చి 8 years కాస్తుంది. రైతు మళ్ళీ నాటాల్సిన అవసరం ఉండదు. కలుపు మేనేజ్మెంట్ చేసుకునే ప్రోనింగ్ టెక్నిక్. ఇప్పుడు టమాటా ఉంది, మనకు టమాటా బాగా కాసిందనేసరికి ₹10 పడిపోతుంది. అది ఆడు కోసుకొచ్చి కనీసం గట్టు మీద వేయడానికి కూడా సరిపోదు. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియదు. కూలి పనులు అక్కడ కోసి గట్టు మీద వేయడానికి కూడా కూలి పని రావు. అలాంటప్పుడు మనకి ఇలాంటి టెక్నాలజీతో పెట్టుకున్నట్టయితే ఆ టైంలో మనం ప్రోనింగ్ చేసుకున్నాం అనుకోండి, అందరూ పెట్టినప్పుడు మనం ప్రోనింగ్ చేసుకుంటే మనకు పంట రాదు. మళ్ళీ ఇది ఎదిగేసరికి ఒక 40 రోజులకు పంట వస్తుంది. అప్పటికి ₹10 ఉన్న కాయ అప్పుడు ₹60, ₹100, ₹150 ఉంటుంది. అప్పుడు అమ్ముకోవచ్చు, అప్పుడు లాభం ఉంటుంది. ఇలాంటి కొన్ని టెక్నిక్స్తో మనం రైతాంగం మళ్ళా కొత్త ప్రయత్నాలు చేసినట్టయితే అత్యధిక లాభాలు మన రైతులు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎట్లా కనుక్కోవాలి? ఫీమేల్ మేల్ ఎట్లా కనుక్కోవాలి? అది వారు సైంటిస్టులు పెద్ద వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి మనకి ఇస్తారు ఫ్రూట్స్. దీన్ని డెవలప్ చేసుకోవాలి. మనం అనుకునే ప్రయత్నం మనం చేయకూడదు. మనకి ల్యాబ్ ఎక్విప్మెంట్ దొరకదు. సో ఇది ఎలా పెట్టారు అంటే ఇది వారు అలాగే డెవలప్ చేసి ఇచ్చారండి మొక్క. దాంతోపాటు నాకు నువ్వు ప్రాపగేట్ చేసి చూద్దామని చెప్తే నేను ప్రాపగేట్ చేసి చూపించాను వారికి. ఆయన ఆశ్చర్యపోయారు. ఇలాగ నాకు అనేకమైనటువంటి టెక్నిక్స్ చెప్పారు వారు. ఈ గ్రాఫ్టింగ్ సంబంధించినవి ఇవన్నీ కూడా అనేక రకాలైన. ఈ బిల్డింగ్ మీదకి వారు వచ్చారు. ఈ రూఫ్ టాప్ గార్డెన్ మీదకి ఎందరో మహానుభావులు, దైవ సమానులు అందరూ వచ్చారు. పెద్దలు ఎంతోమంది వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇది ఏం లేదండి, ఈ యొక్క సిస్టమేటికల్ అప్రోచ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్లో దీంట్లో ఉండేటటువంటి మెలకువలన్నీ నేను పాటించడం వల్ల ఇప్పుడు నేను కష్టపడవలసింది, ఇవన్నీ చేయవలసినవి నేను చేసేసాను. మీరు ఇది పెట్టుకోవడానికి మీకు అభ్యంతరమా? ఏం లేదు, కూర్చొని పెట్టుకొని డ్రిప్ పెట్టుకొని ఆన్ చేసి కాదు. మీకు దీనికి కూడా మీరు కష్టమైపోతుందంటే ఎట్లా? సూపర్. మీకు ఏంటంటే హైదరాబాద్లో 60,000 ఎకరాల టెర్రస్, ఇండివిజువల్ ప్రైవేట్ టెర్రస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, రోడ్లు, కెనాల్స్, ఈ హుస్సేన్ సాగర్లు కాదు నేను చెప్పేది, ప్రైవేట్ టెర్రస్. 60,000 పైబడిన ఎకరాల టెర్రస్ ఉంది. ఇక్కడ మనం 40% మనం కనుక టెర్రస్ గార్డెన్ కనుక పెడితే హైదరాబాద్ మొత్తం ఫ్రీగా కూరగాయలు. అంతేకాదు, ఇంకా ఫ్రీగా ఎవరికి ఇస్తుందో తెలుసా? నేను ఇప్పుడు ఇలాంటి గార్డెన్ పెట్టుకోవాలంటే సుమారు కొంత ఖర్చు పెట్టుకోవాలి, నానా తిప్పలు పడాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ మనం ఫ్రీగా ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తున్నాం ఆక్సిజన్. ఎగ్జాక్ట్లీ. ఈ చుట్టుపక్కల వాళ్ళకి దీనివల్ల 20 అపార్ట్మెంట్లకి ఆక్సిజన్ ఇస్తున్నాం. వాళ్ళకి తెలియదు మనం ఫ్రీగా ఇస్తున్నాం అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. నిరంతరం ఆ కిటికీలు తీసుకోగానే వాళ్ళకి చక్కటి ఆక్సిజన్ వెళ్తుంది. ఇది వాళ్ళకి నిజంగా కూడా తెలియదు. ఇది పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది మేజర్గా అర్బన్ సిటీస్లో. ఇప్పుడు మనం ఢిల్లీ చూస్తున్నాం, అలాగే చైనా రాజధాని షాంఘై చూస్తున్నాం. ఇవన్నీ కాలుష్యాలతో కూడుకున్నాయి. వాళ్ళకి ఏంటంటే డబ్బు మీద తప్ప టైమింగ్ ఎక్కడ దొరకదు. ఇది సపోజ్ ఇది మనల్ని బ్రతికించేటటువంటి, మన జీవానికి శక్తినిచ్చేటటువంటి రకరకాల ఔషధి మొక్కలు ఇవి. వీటిని నిరంతరం ఫ్రెష్ ఎయిర్ ఎప్పుడైతే మనం ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకుంటామో బాడీ కూడా టాక్సిన్స్ వెళ్ళిపోయి ఆ బాడీ హెల్దీగా ఉంటుంది అంటారు. ఇందులో
మీకు ఏంటంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎయిర్ చేస్తుంది, ప్యూరిఫికేషన్ మనోవికాసం చేస్తుంది, నోటికి ఆహారాన్ని ఇస్తుంది, ఇన్ని రకాల బెనిఫిట్స్ సో ఉన్నాయి. మనకి సమ్మర్లో కూడా ఒక 1-2 degrees తక్కువనే ఉంటుంది హీట్ కూడా. ఎస్ ఇందులో మేము నాకు 2-3 ఏసీలు ఉన్నాయి. ఆ ఏసీలు పుచ్చిపోయి ఉంటాయి, అప్పటి నుంచి వాడలేదు. ఇప్పుడు ఆన్ చేస్తే ఈ పని చేయదు. ఎస్ ఎస్ ఇప్పుడు ఎండాకాలమే గదగదలాడతాం, చలికాలం మా ఇంట్లో ఉండాలి, 2-3 దుప్పట్లు ఎత్తి కప్పెట్టుకోవాలి. చల్లగా ఉంటుంది. చలి ఎక్కువ ఉంటుంది, సో కూల్గా ఉంటుంది. ఎస్ ఎస్ అలాగే ఫ్రిడ్జ్ కూడా వాడం, పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, అవసరం లేదు. ఇప్పుడు వంకాయ కావాలితే కోసుకుని 4 గెళ్ళు వండుతుంది, సొరకాయ కావాలితే అది ఒకటి కోసుకెళ్ళి వండుతుంది, ఫ్రెష్గా ఏది కావాలుతుంది. ఇప్పుడు ఏది కావాలనేది పైకి వచ్చాక చాయిస్ అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2 రోజులు పెట్టుకొని వండుకునే అవకాశం లేదు. చాలా ఉంది తెలుసుకోవాల్సింది. సో మనం ఇంకా తెలుసుకోవాలి. కాకపోతే ఆన్సర్ ఇస్ నేతి మిరప. ఆన్సర్ నేతి మిరప నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, భయపడేలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంతవరకు ఓన్లీ ఆన్సర్ ఒకటే చూసేవాళ్ళం, ఇప్పుడు భయపడే విధంగా ఉంది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండమని సెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.